బట్ ఒక 1 డే ముందు 2 days ముందు 13th అని ఒక పోస్టర్ కనిపించింది మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. సో 1 డే 13th అనేసి మళ్ళీ 12th అని పూజ చేస్తున్నారు. సో ఆ 1 డే డేట్ కన్ఫ్యూజన్ ఏంటి సార్? అదేం లేదండి, మా వాళ్ళు ఊరికే కూర్చొని జస్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. అది బై మిస్టేక్ వాళ్ళు వేసారనమాట. మేము కన్ఫర్మ్ చేయలేదు. మా డిజిటల్ టీం వాళ్ళు ఏదో సౌండ్ చేయండిరా అంటే ఏదో సౌండ్ వస్తుందో చేసినట్టున్నారు అంతే సార్. అండ్ కిష్కిందపూడి ట్రైలర్ బాగుంది, లుక్స్ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ అప్డేట్ ఏంటి సార్, ఎంతవరకు వచ్చింది? వెంకటేష్ గారు ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు ఆ సినిమాలో? వెంకటేష్ గారు అక్టోబర్ నుంచి జాయిన్ అవుతారండి. ఓకే, షూటింగ్ అప్డేట్ సార్? షూటింగ్ ఇప్పుడు 5th నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మంత్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కౌశిక్ గారు ఆల్ ది బెస్ట్ అండి, ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మీ ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి చావు కబుర్ చల్లగా ఒక డిఫరెంట్ అటెంప్ట్తో డెబ్యూ ఇచ్చారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మంచి విజువల్స్తో ఆయన కూడా మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టున్నారు సాహో గారు. ఆ విజువల్స్ చూస్తుంటే అవి తెలుస్తుంది కంప్లీట్లీ. సో అండ్ ఈ ఈ జానర్కి వచ్చేసరికి బేసిక్గా ఎంత మీరు మ్యాజిక్ చేసినా ఒక చిన్న రెగ్యులర్గా అనిపిస్తుంది. అంటే దెయ్యాలు బంగ్లా అనేది. ఇది కాకుండా ఇంకేం చెప్పబోతున్నారు, ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? అంటే ట్రైలర్ చూస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంది. అదే అడగబోతున్నా, మీకు ట్రైలర్ రెగ్యులర్గా అనిపించిందా? లేదు, బట్ ఆ పాయింట్ కొంచెం రెగ్యులారిటీ కదా. సో అది కాకుండా ఇంకేం చెప్పబోతున్నారు ఆడియన్స్కి? డెఫినెట్లీ సినిమాలో చాలా ఉంటుంది మ్యాటర్. అంటే ట్రైలర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు ట్రైలర్లో మీకు యాక్చువల్ చూపించింది ఫస్ట్ 15 minutes అండి, కథ ఫస్ట్ 15 minutes. ఎందుకంటే మనం కథను రివీల్ చేయలేం, అందుకే మేము ట్రైలర్ కూడా మీకు ఎక్కువ చూపిలేపాం అనమాట. సో బట్ ఈ సినిమా మీకు ఒక ఎక్స్ట్రాడనరీ కాంటెంట్ డ్రివెన్ అండి. మీకు కథ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఎక్స్ట్రాడనరీ కంటెంట్ ఉంటుంది. మీకు 2 hours ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఒక ట్విస్టులతోటి చాలా కథాబలంతో ఉంటుంది. యా, ఐ మీన్ డెఫినెట్లీ మీరు ట్రైలర్లో చూసింది ఓన్లీ సెటప్ అంతే. సో మీకు ఏ హారర్ అయినా డెఫినెట్లీ ఒక సెంట్రల్ ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ చుట్టూ తిరుగుతుంది అనేది డెఫినెట్లీ అది అన్నిట్లో ఉంటుంది. కానీ అది కాకుండా ఇంకా చాలా ఉంటుంది సినిమాలో. సో మీకు ఫస్ట్ 15 minutesలో వన్స్ మీరు స్టోరీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ సీన్ విల్ బి అన్ఫోల్డింగ్ అంటిల్ ద క్లైమాక్స్. సో క్లైమాక్స్ వచ్చేదాకా ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా తెలుస్తూనే ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీ 100% ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ టుక్ కేర్ ఆఫ్ యాక్చువల్గా. రైటింగ్లో ఆ ఫ్రెష్నెస్ ఉండాలి, ప్రతి సీన్ కొత్తగా ఉండాలని అనుకునే మేము దానికోసమే ట్రై చేసాం. అండ్ అది 100% అచీవ్ అయ్యామని మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. అనుపమ గారు చెప్పండి. ఏంటి మీరు చాలా అన్ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు? నాకు ఒంట్లో బాగాలేదండి. అవునా? ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, జ్వరం. అవునా? అయ్యో, అంటే ఏంటి వచ్చిన దగ్గర చూస్తుంటే మీరు చాలా అన్ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు. అదే జ్వరం అండి. సో నాకు ఒంట్లో బాగాలేదు, కానీ మన సినిమా కదా ప్రమోట్ చేయాలి కదా అని వచ్చేసాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సాహు గారు సార్ ఇప్పుడు చిరంజీవి గారితో ఒక పెద్ద సినిమా చేస్తున్నారు. 200-250 కోట్ల పైనే ఉంటుందేమో. పైగా మరో పక్కేమో ఒక మీడియం రేంజ్ సినిమాలు కూడా మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. అంటే ఏది ఎక్కువ కంఫర్ట్ ఉంది, ఏది ఎక్కువ టెన్షన్తో ఉంది అంటారు? లేదండి, ప్రతి సినిమాకి 2 ఉంటాయి. కంఫర్ట్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ మూవీ టు మూవీ. అట్లాగా మనం ఈ ఫీల్డ్ మనం నచ్చే వచ్చాం కాబట్టి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే ఓన్లీ కదా. టెన్షన్ ఉన్నా చేయాలి, కంఫర్ట్ ఉన్నా చేయాలి.